దైవ సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఈస్టర్. పునరుద్ధాన పండుగకు సన్నిధిలో సమకూర్చబడిన మిమ్మల్ని అందరినీ పునరుద్ధానుడైన దేవుడు పునరుద్ధాన శక్తితో నింపునుగాక. రైట్, సందేశంలోకి వెళ్దాం, దేవుని మాటలు విందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వాక్య భాగాన్ని అందరూ మీ బైబిల్స్ చక్కగా చూస్తూ దేవుని మాటలు వినాలని ప్రేమతో తెలియజేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వాక్య భాగాన్ని చదువుదాం. యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఈ మాటలన్నీ దేవుడు మన వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. యేసయ్య వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మన వాక్య సందేశం పేరు పునరుద్ధానము ద్వారా కలిగిన దీవెనలు. యేసయ్య అంటారు, యేసు పునరుద్ధానమును జీవమును నేనే. మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన. పునరుద్ధానమును జీవము నేనే ఉన్నానని ప్రభు సూటిగా తేటగా చెప్తా ఉన్నాడు. ఈ సందర్భాలు మనం ఆలోచిస్తూ ఉంటే వాస్తవంగా ఈ సందర్భం ఎప్పుడు రాయబడి ఉన్నది, ఏ సందర్భంలో ప్రభు ఈ మాట చెప్పాడంటే, లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తరచుగా ఆ ఇంటికి వెళుతూ ఉండేవాడు. మార్తా, మరియా, లాజరు ఆ ఇంట్లో యేసు ప్రభుని ఎంతగానో ఆ కుటుంబం గౌరవిస్తూ ప్రేమ అనురాగాల ఆప్యాయత కురిపించిన సందర్భాలు మనం చూస్తాం. ఈ బేతనియా గ్రామం యెరూషలేముకి వాకబుల్ డిస్టెన్స్ దగ్గరలోనే, సమీపంలోనే ఉంది. తరచుగా ప్రభు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడల్లా వారి ఇంటికి వెళుతూ ఉండేవారు. అలాంటిది లాజర్కి హెల్త్ సిక్ అయి బాగాలేదని కవర్ పెట్టారు. యేసు ప్రభు రావటం కొంచెం ఆలస్యమైంది. అవును, కొన్ని సందర్భాల్లో సేవకులుగా మాకు ఇన్ఫర్మేషన్ మీరు చేస్తూ ఉన్నప్పుడు మేము ఎక్కడో మీటింగ్లో ఉంటే రావటం కొంచెం ఆలస్యం అయితే అప్పుడు మీ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయో మాకు అర్థమవుతూ ఉంటుంది. యేసు ప్రభుకి కవర్ పెట్టినా రాలేదని వాళ్ళు ఎంతో హర్ట్ అయి ఉంటారు, బాధపడుతున్న సందర్భాలు. చివరికి యేసు ప్రభు లాజర్కి కవర్ పెట్టారు, కానీ ఆ యేసు ప్రభు కవర్ పెట్టారు, కానీ లాజరు చనిపోయేటప్పటికే 4 రోజులు అయిపోతుంది. 4వ రోజు యేసు ప్రభు వచ్చాడు. మీ ఇంట్లో ఏదైనా ఇట్లాంటి సంఘటన జరిగి ఉంటే, సేవకులుగా మేము గిని 4వ రోజు వచ్చామనుకుంటే, అప్పుడు మీ సిచ్యువేషన్స్, అప్పుడు మీ ఫీలింగ్స్, అప్పుడు ఇదేనా సంఘం, షమ్మేనా, ఇంకేమైనా ఉన్నదా, ఇక్కడికే వెళ్ళాలేటి, ఇట్లాంటి మైండ్ సెట్ ఖచ్చితంగా మనకు వస్తుంది. ఆ అనుభవాలు గుండా మనం వెళుతూ ఉంటాం. ఎందుకంటే 4 రోజుల తర్వాత ప్రభు వచ్చారంటే ఒకసారి మీరు ఆలోచించండి. వచ్చిన తర్వాత మార్తమ్మ అంటుంది, యేసయ్యా నీవుంటే నా సహోదరుడు, నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కానే కాదయ్యా అని అంటే, ప్రభు మార్తమ్మకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలని చెప్తూ, జీవమును పునరుద్ధానము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడని ప్రభు చెప్పినాడు. యేసు ప్రభు ఈ మాటలు చెప్పడం యొక్క ఆంతర్యం, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా సరే తిరిగి లేస్తాడు, జీవమును పునరుద్ధానము నేనే. ఆమెనుకుంటుంది అంత్యదినమున జరగబోయే సంభవాలు ప్రభు చెప్తున్నారేమో అని. నిజంగానే ప్రభు లాజరు కమ్అవుట్, బయటికి రా అని పిలిచిన వెంటనే చనిపోయి ఆ 4 రోజులు అవుతుంది, కుళ్ళి కొంపు కొట్టుకుంటున్న ఆ యొక్క పరిస్థితి, ఆ బాడీ వెంటనే యేసయ్య పిలిచిన వెంటనే లాజరు కమ్అవుట్, బయటికి రా అన్న వెంటనే చనిపోయి 4 రోజులు అవుతున్న లాజరు తిరిగి సమాధుల్లోంచి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. ఈ ఉదయకాలం పునరుద్ధానంలో ఉన్న శక్తి ద్వారా యేసయ్య మిమ్మల్ని నింపునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ప్రభు అంటున్నారు,
పునరుద్ధానమును జీవమును నేనై ఉన్నాను అని మాట్లాడుతున్నాడు దేవుడు. నిజంగానే మనం ఆరాధించే దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు, మృత్యుంజయుడు దేవుడు అనడానికి, దండం పెట్టడానికి ఆయన ఒక్కడే అర్హుడు. అలాంటి దేవుణ్ణి దేవుడిగా కలిగిన జనులమైన మనం నిజంగానే ధన్యులం. బైబిల్ చెప్తుంది కదా, మరణము ఆయన్ని బంధించుట అసాధ్యము అనే లేఖనాల్లో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు మరణపు ఆ యొక్క స్థితి నుంచి తెంచుకుని, ఆ సంఖ్యల నుంచి తెంచి పునరుద్ధానుడై జీవాన్ని అక్షేత వెలుగులోనికి తీసుకొచ్చిన గొప్ప తండ్రిని, గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండటం నిజంగానే మనం ఆశీర్వాద కారకులమని ఒక దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు అంటాడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, లేఖనాల ప్రకారం యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, లేఖనాల ప్రకారం 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినట్లుగా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. మరణపు ముళ్ళను విరిచి మరణాన్ని జయించి సజీవుడై ఆయన మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు. నిజంగానే ఇలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉండటం మన జీవితానికి నిజంగా ధన్యకరం. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు తనను తానే సజీవంగా కనపరుచుకుంటూ వచ్చాడు. 40 రోజులు ఈ భూమి మీద సజీవంగా అందరికీ కనబడుతూ వచ్చాడు. పరిశుద్ధ లేఖనంలో ఆ మాటలు కూడా మనం చూస్తాం. కనుక ప్రభు పునరుద్ధానుడై ఉన్నాడు. పునరుద్ధానం అంటే ఆ తిరిగి లేవటం, మరణాన్ని జయించి తిరిగి లేవటం. కనుక యేసయ్య ఈ గొప్ప త్యాగాన్ని ప్రభు ఆయన మరణాన్ని జయించిన తర్వాత తిరిగి లేచి ఆ ప్రజలకి ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని కనపరుస్తూ వచ్చి ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి ఎవరికి కనబడ్డాడు చెప్పండి? మాట్లాడాలి, భక్తులందరూ మాట్లాడాలి. ఈరోజు పండగ కదా, పండగ ఫీలింగ్స్ మీ ముఖాల్లో నేను చూడాలి. చెప్పండి. మగ్దలేని మరియమ్మ గారికి కనబడ్డాడు. సో బైబిల్లో 7 మరియలు ఉన్నారు. ప్రభు చిత్తమైతే సాయంకాలం ఈవినింగ్ సర్వీస్లో మగ్దలేని మరియ గురించి మనం వింటాం. ఎంతోమంది స్త్రీలు ఉన్నప్పటికీ కూడా, ఎంతోమంది పురుషులు ఉన్నప్పటికీ కూడా దేవుడు మగ్దలేని మరియకే ఎందుకు కనిపించాడంటే అది ఈవినింగ్ మనం వింటాం. దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా చెప్పండి. కనుక స్త్రీల సమాజం తప్పకుండా సమకూర్చబడితే బాగుంటుంది. ఎంతోమంది ఉన్నారు కదా, అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, అపోస్తలుడైన పేతురు ఉన్నాడు, అపోస్తలుడైన ఆంద్రే ఉన్నాడు. వీళ్ళందరూ అపోస్తలు కదా, 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఎవ్వరికి కనబడలేదు. మగ్దలేని మరియకే ప్రభు ఫస్ట్ మొట్టమొదటిసారిగా ప్రభు కనబడ్డాడు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత. అందుకే దేవుడు మీకు ఎంత ఆధిక్యతనిచ్చాడో చూడండి. పునరుద్ధానం స్త్రీలకి ఎంత గౌరవాన్ని తీసుకొచ్చిందో చూడండి. మీకు మీరు ఒకసారి చప్పట్లు కొట్టుకోండి తల్లులారా, కొట్టుకోరా, గట్టిగా కొట్టండి తల్లులారా. సో సమాజం ఒకవేళ స్త్రీలని అపహాస్యంగా మాట్లాడితే, తృణీకరించి మాట్లాడితే, యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా స్త్రీలకి ఎంత గౌరవాన్ని తీసుకొచ్చాడు చూడండి. కనుక ఈ పునరుద్ధానం ద్వారా మీ ఆత్మీయ జీవితాలు మరింత అంటుకట్టబడాలని నేను కోరుకుంటున్నాను. క్రైస్తవ్యానికి పునాది ఏంటో తెలుసా? తెరవబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఖాళీ సమాధి. ప్రస్తుతం ఇప్పటికీ కూడా మీరు వెళ్ళి చూస్తే, యెరూషలేము పట్టణానికి వెళ్ళి చూస్తే ఎన్నో సమాధులు, ఇంకా చాలామంది సమాధుల్లోనే ఉండొచ్చేమో, కానీ యేసు ప్రభు యొక్క సమాధి నేటికి తెరవబడిన సమాధి, ఖాళీ సమాధి ఉన్నది. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. కొంతమంది చరిత్ర మీకు చెప్తాను. ఈజిప్ట్ రాజులు, ఐగుప్తి రాజులు, ఎంతో రాజ్యాల్ని ఏలిన గొప్ప రాజులు, చక్రవర్తులని పిలువబడుతున్న వాళ్ళు నేటికి కూడా ఈజిప్ట్లో పిరమిడ్స్గా ఉండి అందులోనే సమాధుల్లోనే ఉండిపోయారు. వాళ్ళు సమాధిని గెలవలేదు. ఆ తర్వాత ఇంకా చాలామంది, మహమ్మద్ ప్రవక్త, ఆయన కూడా సమాధిలోనే ఉన్నాడు. మహాత్మా గాంధీ, ఆయన కూడా సమాధిలోనే ఉన్నాడు. ప్రపంచాన్ని గడగడలాడించిన రోమ్ చక్రవర్తి సీజర్, ఆయన కూడా సమాధిలోనే ఉన్నాడు. గౌతమ బుద్ధుడు సమాధిలోనే ఉన్నాడు. ఇలాగ చాలామంది పేరు
పొందిన వాళ్ళు వాళ్ళ సమాధిలోనే ఉన్నారు. కానీ ఒకే ఒక్క దేవుడు గొప్పవాడు, మరణాన్ని జయించిన మృత్యుంజయుడు, ఆయన పేరు యేసు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ. గట్టిగా కొట్టిదేదో గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. కాబట్టి మరణము ఆయన్ని బంధించటం అసాధ్యం అనే విషయం క్రైస్తవుడిగా నువ్వు తెలుసుకోవాలి, గుర్తించాలి. ఆ క్రైస్తవ లోకం ఈ విశ్వాసం మీదే వాళ్ళ ఆత్మీయ జీవితం కట్టబడింది. ఇంకా చెప్పాలంటే చాలామంది ఈ రోజున క్రైస్తవ్యంలోకి రావడానికి గల కారణం కూడా యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు అని గుర్తించి వారు మనోనేత్రాలు వెలిగించబడి ప్రభులోనికి వస్తూ ఉన్నారు. ఒక చిన్న జనరల్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు తెలియచేస్తాను. చూడండి, నా వైపు చూస్తూ మీరు ఈ మాటలు వినగలగాలి. సర్వసాధారణంగా ప్రపంచంలోనే ఆ బలమైనది ఏదైనా ఉంది అనంటే ఆ ఇనుము చాలా బలంగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? చాలా బలంగా ఉంటుంది. ఇనుము చాలా గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఇంత బలంగా గట్టిగా ఉన్న ఇనుముని అగ్ని బెండ్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొడవళ్ళు, కత్తులు, గొనుపాలు, పార్లు ఇవన్నీ ఇనుమే కదా. వాటిని కొలిమిలో, అగ్ని కొలిమిలో కాల్చినప్పుడు కొడవలు ఏ ఆకారంలో ఉంటుంది తమ్ముడా? చందమామ ఆకారంలోకి వచ్చేస్తుంది కదా. సో చూడండి, ఇనుము ఎంత బలమైందో అగ్నితో ఆ యొక్క బలమైన ఇనుమును కూడా వంచేసింది. సో ఇనుము బలంగానే ఉంటుంది, కానీ అగ్ని ఆ బలమైన ఇనుముని కరిగించేసినట్లుగా, వంచేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ అగ్ని ఇంత బలమైన ఇనుముని వంచేసి బెండ్ చేస్తే, ఈ అగ్ని మీద నీళ్ళకి జల్లామనుకోండి, చెప్పండి తల్లులారా, తెలుసు కదా, మీరు ఎంత పొయ్యి వెలిగించినా, ఎంత ప్రభావం కలిగిన వేడి మంటలు వచ్చినా అక్కడ నీళ్ళు గిని వేసామనుకోండి, మొత్తం పొయ్యి అంతా కూడా ఏమైపోతుంది? ఆరిపోతుంది. ఇంత బలమైన అగ్నిని కూడా నీళ్ళు ఏం చేసినాయి అంటే ఆర్పేసినాయి. అగ్నిని ఆర్పేసిన నీళ్ళని మనిషి తాగేస్తూ ఉన్నాడు. ఎన్ని నీళ్ళు తాగుతున్నారు మీరు? డాక్టర్లు చెప్పినట్లుగా బాటిల్ మీద బాటిల్, వాటర్ బాటిల్స్, మినరల్ వాటర్లు. సో ఇంత బలమైన అగ్నిని నీళ్ళు ఏం చేస్తాయంటే ఆర్పేస్తూ ఉంటుంటే, ఈ నీటిని మనిషి గడగడగడగడమంట తాగేస్తూ ఉన్నాడు. పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే చాలామందికి అలవాటు ఖచ్చితంగా 2-3 లీటర్లు నీళ్ళు తాగేస్తుంటారు. మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. నేను కూడా తాగుతున్నాను, మీరు కూడా తాగండి, దేవుడికి స్తోత్రం. రైట్. సో నీళ్ళు తాగేస్తున్నాడు మనిషి. సో ఇంతలాగా బలమైన అగ్నిని ఆర్పేసే నీళ్ళని మనిషి తాగేస్తూ ఉంటుంటే, ఈ మనిషిని మరణం మింగేస్తూ ఉంది. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇంత బలమైన మనిషిని మరణం మింగేస్తూ ఉంది. అయితే అలాంటి బలమైన మరణాన్ని యేసయ్య జయించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ. సో కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోగలిగితే, ఇంత బలమైన మరణాన్ని యేసయ్య జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు, పునరుద్ధానుడు, గొప్ప దేవుడు. ఇలాంటి దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉండటం, అది మన జీవిత ధన్యతగా మీరు భావించాలి. గుడ్. సో నాకు ఇప్పుడు ప్రశ్న మీకు చెప్తున్నాను. యేసయ్య పునరుద్ధానం ద్వారా కలిగిన దీవెనలు ఏంటి? యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు. సో ఇది చరిత్ర ఒప్పుకుంటున్న గొప్ప సత్యము. ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళైనా ఒప్పుకుని తీరవలసిందే. దీని మీద ఎంతోమంది సైంటిస్టులు, గొప్ప గొప్ప వాళ్ళే పరిశోధనలు చేసి చివరికి యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడని ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. ఓకే, యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రకటించబడుతున్నాం. అయితే యేసయ్య పునరుద్ధానము ద్వారా మనకు కలిగిన దీవెనలు ఏంటి? ఒక 5 రకాల దీవెనల గురించి మీతో మాట్లాడాలని, పంచుకోవాలని కోరుకుంటున్నాను. చదవండి. మొదటి మాట, పునరుద్ధానము ద్వారా కలిగిన దీవెనలు ఏమిటి అని అంటే చదువుదాం. ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం 17 and 18 వాక్యాలు చదవగా విందాం. భయపడకుము అనే మాట నేను చదవండి అక్క.
ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం 17 and 18 కంటిన్యూస్. ఆయన తన కుడి చేతిని భయపడకము, భయపడకము, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి, చేతులు పెగితే హల్లెలూయా. సో మొదటి మాట యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు, భయపడకము, మొదటివాడును కడపటివాడిని నేనే, మృతుడినైతిని గాని యుగ యుగములకు సజీవుడినై ఉన్నాను. మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని మాట్లాడాడు ప్రభు. ఓకే, సో మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచటం ద్వారా, పునరుద్ధానం ద్వారా మనకి కలిగిన దీవెనలు ఏంటయ్యానంటే మరణ భయాన్ని తొలగించాడు. ఆమేన్ అనండి ఒకసారి. సో మొదటి మాట, మరణ భయాన్ని తొలగించాడు ఆయన. అక్కడే అదే చెప్తున్నాడు, భయపడకము, మొదటి వాడిని కడపటి వాడిని నేనే, ఆదియు అంతము ఆల్ఫా ఒమేగా నేనే, మృతుడినైతిని గాని యుగ యుగాలకు సజీవుడినై ఉన్నాను. మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా చేతిలో ఉన్న కీ నా దగ్గర ఉంది. కాబట్టి యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా మనకి వచ్చిన గొప్ప ఆశీర్వాదం, దీవెన ఏందయ్యా అనంటే మరణ భయాన్ని ఆయన తొలగించాడు మనలోంచి. క్రైస్తవుడికి మరణ భయం లేదు. ఆమేనని చెప్పండి. చాలామంది చెప్పలేదు, మాకు మరణం అంటే చాలా భయం అండి బాబు, చీకట్లో ఒక్కరిగా ఇంటికి వెళ్ళాలంటే చాలా భయం అండి, రాత్రి 9 దాటితే నేను కనీసం ఎర్రవంతుని దగ్గరికి కూడా వెళ్ళలేను పాస్టర్ గారు. సో నేనంటాను, నీలో మరణ భయం ఉండకూడదు. కారణం ఏంటో తెలుసా? యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఒకప్పుడు దేవుణ్ణి తెలుసుకోలేనప్పుడు చాలామందికి మరణం అంటే భయం 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 ఆందోళన. కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందిన తర్వాత, రక్షకుడైన యేసయ్య మరణాన్ని జయించాడు కనుక నీలో ఉన్న ఆ మరణ భయాన్ని పూర్తిగా యేసయ్య తొలగించునుగాక. మరణపు ముళ్ళను విరిచాడు, మరణము మృంగివేసిన సందర్భాలు. ఈరోజు ఈ ఉదయకాలం, మరణమా నీ ముళ్ళెక్కడ, నీ విజయం ఎక్కడని దేవుడు మరణాన్ని శాసించిన తండ్రి. ఆలోచించండి, నీలోంచి ఆ మరణ భయాన్ని దేవుడు తొలగించునుగాక. చాలామందికి ఇప్పటికీ కూడా చాలామంది భయపడుతూనే ఉంటారు. ఆత్మీయులైన మీరు గుర్తించాలి, ఆయన సెలవు లేకపోతే కనీసం తల వెంట్రుకు కూడా రాలదు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. ఏమోనండి డాక్టర్లు ఏదో అంటున్నారండి, భయంగా ఉందండి, ఇంకా చిన్న కూతురు పెళ్ళి అవ్వలేదండి. అస్సలే నువ్వు ఏమీ కలత చెందాల్సిన పని లేదు. సో నీకు మరణ భయాన్ని నీలోంచి తొలగించిన మృత్యుంజయుడు అక్కడ అదే మాట చెప్తున్నాడు, భయపడకు, నేను మొదటివాడిని కడపటివాడిని సజీవుడినై ఉన్నాను, నేను మరణాన్ని జయించని ప్రభు మాట్లాడుతున్నాడు. సో దీనికి అనుబంధంగా కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అండ్ 15వ వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం, చదువుదాం కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని త్వరగా చదవటానికి ఇష్టపడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారి, మరణము యొక్క 14వ వచనం కూడా చూడండి. మరణము యొక్క బలము గలవారిని అనగా మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారానే నశింప చేయుటకు జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. మరణము యొక్క భయాన్ని విడిపించుట కొరకు జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించుట కొరకే ఆయన కూడా మరణాన్ని రుచి చూశాడు. ఓకే,
దేవుడు ఇక్కడ చెప్తున్నాడు పౌలు ద్వారా ఏమనంటే, అనేకులు మరణ భయంతో బాధపడుతూ ఉన్నారు. ఆ మరణపు భయాన్ని దేవుడు ఆయన మృత్యుంచేయడం అవటం వలన, తిరిగి లేచుట ద్వారా మరణ భయాన్ని పూర్తిగా తొలగించాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు విశ్వసించి గ్రహించి వాటి యందు నువ్వు నమ్మిక ఉంచగలిగితే యేసు నాథుడు నిన్నొక సాక్షిగా పాత్రగా మార్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్ అనండి ఒకసారి. ఆయన కూడా మరణములో పాలివాడై ఉన్నాడు. ఎందుకో తెలుసా? మరణము యొక్క ఆ యొక్క మరణము గల ఆ అపవాది భయాలన్నిటి నుంచి కూడా, మరణము యొక్క ఆ భయం అంతటి నుంచి విడిపించడానికి కూడా యేసయ్య ఆయన కూడా మరణములో పాలిభాగస్వామి, మరణపములను విరిచి తిరిగి మృత్యుంజయుడయ్యాడు. ఈ ఉదయకాలం ఈ సత్యాన్ని నువ్వు గుర్తించి గ్రహించగలిగితే నీలోనికి మరణ భయమంతా యేసు నామములో తొలగిపోవునుగాక. సో యేసయ్య ఆ ఈస్టర్ అంటే పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కొంతమంది స్త్రీలు యేసు ప్రభు 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు. ఖచ్చితంగా ఆయన తిరిగి లేస్తానన్నాడు కనుక ఒకసారి మేము వెళ్ళి చూస్తామని అనుకుని యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళితే అక్కడ దేవదూతలు అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాయి. ఏమని సాక్ష్యం చెప్తున్నా తెలుసా? చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 5 నుంచి 7 వాక్యాలు నోట్ చేసుకోండి. ఈ మాటలు చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5 నుండి 7 వాక్యాలు. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడొద్దు, భయపడొద్దు, సిలువ వేయబడిన యేసుక్రీస్తుని మీరు వెతుకుతున్నారు అని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు. భయపడకము, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. కొట్టండి ఇప్పుడు చప్పట్లే, యేసయ్యకి మహిమ. సో దూత వాళ్ళకి ఇచ్చిన వర్తమానం ఏంటో తెలుసా? భయపడకు. సో యేసయ్య మరణ భయాన్ని అంతటిని తొలగించాడు. క్రైస్తవుడికి మరణం అంటే భయం ఉండకూడదు. నేను నిజంగా అడుగుతున్నాను, నాకు మరణం అంటే భయం లేదన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. నిజంగా మీ మొక్కలు చూడాలనుకున్నాను. ఓకే, నిజమేనా? హృదయపూర్వకంగానా? రైట్, దించండి. సో ఈ రాత్రే మరణం వచ్చినా ఏమీ భయపడకూడదు. ఇంగ్లాండ్లో అద్భుతమైన సేవ చేసిన దైవజనుడు జాన్ వెస్లీ అనే గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడు మరణాన్ని గురించి ఓ చక్కని కొటేషన్ ఇన్ఫర్మేషన్ తెలియజేశాడు. ఏంటయ్యా అంటే, ఆయన ఎవరు అడిగారంట, అయ్యా మీరు ఇంత గొప్ప సేవ చేసినారు, ఈ రాత్రే ఒకవేళ మీరు మరణిస్తానని మీకు తెలిస్తే, నా కుమారుడా నీ సేవ పూర్తి అయిపోయింది, సేవ చేయు దినములు సంపూర్ణమయ్యాయి, వచ్చేసే నా దగ్గరికి, ఈ పాపిస్ట్ లోకల్ని ఎందుకు ఇంకా వచ్చేసే అన్నాడు అనుకోండి, ఏం చేస్తావు? నీ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయని అడిగారంట. అడిగితే ఆ ఇంగ్లాండ్లో సేవ చేసిన జాన్ వెస్లీ అనే దైవజనుడు ఎట్లా చెప్పారట, ఉదయకాలం నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను, మామూలు టైం ఆ టైం బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఆ తర్వాత మీటింగ్ ఎక్కడైనా ఉందా, గృహప్రవేశమా, పెళ్ళిళ్ళ మీటింగ్సా, ఎక్కడ ఏమేం ప్రోగ్రాం ఉంది వెళతాను, వెళ్ళి చక్కగా ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తాను. మధ్యాహ్నం భోజనం పెడతారా, తింటాను, వస్తాను, మరలా సాయంకాలం మీటింగ్ ఉంటుంది, మరలా వచ్చి మోకాళ్ళు వేసి ప్రిపేర్ అవుతాను, వెళతాను, మీటింగ్లో వాక్యం అందిస్తాను, అయిపోయిన వెంటనే ప్రభు వచ్చేమన్నాడు అనుకోండి, అట్లే నేరుగా ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాను. ఎంత గొప్ప నిరీక్షణతో కూడిన జీవితమో చూడండి. ఒకవేళ మిమ్మల్నే దేవుడు, నా కుమార్తె ఎందుకు ఈ భూమి మీద కాలం ఇంతకాలం నువ్వు ఇబ్బంది పడతా ఉన్నావు, వచ్చేసేయ్ అన్నాడు అనుకోండి, బాబా ప్రభా అప్పుడే వచ్చేయమంటావా, ఇంకా స్లాప్ అవ్వలేదు ప్రభా, తండ్రి ఇంకా ప్లాస్టింగ్లు కూడా అవ్వలేదు ప్రభా, తండ్రి ఏంటి ప్రభా ఇంకా ఇంకా ఎలక్షన్లో ఓటు కూడా లేదు ప్రభా, నోటు కూడా రాలేదు ప్రభా నాకు. ఎట్లా ఉన్నారో జనాలు. సో క్రైస్తవ్యానికి మరణం అంటే భయం ఉండకూడదు. సేవకుడిగా నేను కూడా చాలా సందర్భాల్లో దేవునిలోనికి రాకముందు, సో ఒక్కడనే కొడుకునేమో చాలా సందర్భాల్లో భయపడి ఉన్న సందర్భాలు ఉండొచ్చు, కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత ఏ ప్రాబ్లం రానివ్వండి, హెల్త్ సిక్ కానివ్వండి, ప్రయాణాలు చేస్తుంటే ఎన్ని అపాయాలు రానివ్వండి,
ఒకటే నిరీక్షణ మాకు, ఇక్కడ కన్ను మూస్తే నిత్య విశ్రాంతిలో ఉంటాం ప్రభువా. సో ఈ నిరీక్షణతో కూడిన జీవితం నీకు ఉండాలి. సో యేసయ్య పునరుద్ధానం వలన మరణాన్ని దేవుడు జయించాడు. సో నీకు మరణ భయాన్ని తొలగించాడు. భయపడొద్దు అనే మాటను ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. వాక్యపు వెలుగులో దేవుడు నిన్ను దర్శించునుగాక. చూడండి, మరణం అంటే చాలామందికి భయం ఉంటుంది. కలెక్టర్ మరణం అంటే భయపడతాడు, డాక్టర్ మరణం అంటే భయపడతాడు, గవర్నర్ ఇంకెవరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా భయపడతారు. కానీ క్రైస్తవుడికి ఈ నిరీక్షణతో కూడిన జీవితం ఉండాలి. సో మనిషికి డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, డేట్ ఆఫ్ డెత్ తెలీదు. కానీ యేసయ్య మన కొరకు అది సీక్రెట్గానే ఉంచాడు. ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఒకేలా నీకు ముందుగానే తెలిసి పలానా రోజున పలానా తారీఖున 1:30 గుండు టక్ అంటది అన్నాడు అనుకోండి, ఆ మాట నీకు ముందే తెలిసి ముందే ప్రాణం వదిలేస్తావని దేవుడు దాన్ని జాగ్రత్త పెట్టినాడు. సో క్రైస్తవుడు ఎప్పుడు కూడా మరణానికి భయపడకూడదు. చాలా సమాధుల కార్యక్రమాలకు మేము వెళుతూ ఉంటాం. వెళుతున్నప్పుడు కొన్నిసార్లు క్రైస్తవ పరిచర్యలో అప్పుడే సమాధిపేట దగ్గరికి వెళ్ళి సమాధి కార్యక్రమం చేయాలి, అప్పుడే పుట్టినరోజు చేయాలి, అప్పుడే పెళ్లి చేయాలి, అలాంటి కార్యక్రమాలు ఒక్కొక్కటి దాని తర్వాత కూడా వస్తూ ఉంటాయి మాకు. సో మేము ధైర్యం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఈ కార్యక్రమాలన్నీ మాకు అలవాటైపోయినవి. సో మీరు కూడా ఇదే అనుభవాల్లోనికి యేసయ్య మరణాన్ని జయించాడు కనుక, మరణ భయం మనలోంచి తొలగించాడు కనుక భయపడొద్దు అని దూత వాళ్ళకి సమాచారం చెప్పింది. ప్రభు కూడా అదే చెప్పాడు, భయపడకు, నేను మృతున్నైతిని కానీ యుగయుగాలకి సజీవుడై ఉన్నాను. యేసయ్య ఈ మాట ద్వారా నేను దర్శించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్ అని చెప్పండి. సో ఒక ప్రాంతంలో 4 దొంగలు ప్రయాణమే వాళ్ళు దొంగతనానికి వెళ్ళారట. వెళితే వాళ్ళు ప్రయాణం వెళ్ళి దొంగతనం కొరకే వెళితే అక్కడ వాళ్ళు దొంగతనం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక బ్యాగ్ దొరికిందంటే. 4 దొంగలు కలిసి దొంగతనానికి వెళితే ఒక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, బంగారం ఉంది, ఆ తర్వాత ATM కార్డు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. సో కావలసినవన్నీ కూడా ఆ బ్యాగ్లో ఉన్నాయన్నమాట. సో వెంటనే అవన్నీ కూడా తీసుకుని వాళ్ళు 4 కూడా దోచుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటుంటే వాళ్ళు అనుకున్నారు, అయ్యో ఇప్పుడు కరెక్ట్గా సంధ్య చీకటి పడతా ఉంది. సో ఇప్పుడు ఈ సమయంలో ఈ టైంలో మనం ఖచ్చితంగా మనం ఇప్పుడు డబ్బులు ఖచ్చితంగా మనం పంచుకోవాలి కనుక, సో ఇక్కడ మనం డబ్బులు పంచుకుంటే ఈ షాప్ దగ్గర ఈ రోడ్డు మీద మనం నేను పంచుకుంటే ఎవరో ఒకరు వస్తారు, ఇబ్బంది అవుతుంది. అందుకని మనం సమాధుల తోటలోకి వెళ్ళి పంచుకుందామని వాళ్ళకి ఆలోచన వచ్చిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళకి చూడండి వచ్చిన ఆలోచన చూడండి, సమాధుల తోటలోకి వెళ్ళి మనం పంచుకుందామని అనుకునంటే సరే బాబు అని నలుగురు ఒకే మాట మీదకి వచ్చారు. ఆ 4 ఒక మాట మీద నిలబడ్డారు, వెళ్ళారు. సమాధి తోటలోకి వెళ్ళినప్పటికీ అక్కడ చక్కగా సున్నం కొట్టిన సమాధి, చక్కగా రంగులేసి ఈస్టర్ పండుగ వచ్చినట్టుంది. వాళ్ళంతా కూడా చక్కగా సున్నం కొట్టి సమాధులన్నీ రెడీ చేసి పెట్టి నీట్గా పెయింట్ వేసి అక్కడ సమాధి ఒకటి ఉంటే ఆ సమాధి మీద 4 కూడా కూర్చుని ఆ బ్యాగ్ ఓపెన్ చేసుకుని డబ్బులు ఎంత ఉన్నాయో కౌంట్ చేయరా, బంగారం ఏముందో చూడరా, ATM కార్డులు ఏంట్రా చూడు అని ఒకళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారంట. ఇలా తిరిగి చూస్తే ఆ పక్కన కూడా ఒక సమాధి ఉంది. ఆ సమాధి మీద ఒక ఆయన తెల్లని బట్టలు వేసుకుని అక్కడే కూర్చుని ఉన్నాడంట. కూర్చుని ఉండి ఇట్లాంటి ఒక ఇసునికారు తీసుకుని ఇట్లా ఇసుకుంటా ఉన్నాడంట. సో వీళ్ళు డబ్బులు పంచుకుందామని చూసి ఇట్లా చూశారు. చూసిన వెంటనే అక్కడ సమాధి పెట్టి మీద ఇలా ఇసురుకుంటా ఉన్నాడంట. చూస్తే వాళ్ళు సడన్గా షాక్ అయ్యి, ఏంటి బ్రదర్ నువ్వు ఇక్కడున్నావు అని అడిగారంట. అడిగితే ఆ వ్యక్తి అన్నారంట, మా ఇంటోళ్ళు 3 రోజులు అవుతుందని ఇక్కడ తీసుకొచ్చి 3 రోజులు అవుతుందని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు, లోపలికి గాలి ఇట్లేదని బయటకు వచ్చి కూర్చున్నానంట. ఉంటారండి అక్కడే బ్యాగు డబ్బులు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారంట వాళ్ళు. సో నేను ఎందుకు ఈ సందర్భాలు చెప్తానంటే చాలామందికి మరణం అంటే అంత భయం. క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది. మరణపు ముళ్ళును విరిచిన గొప్ప దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. చాలామంది అడుగుతూ ఉంటారు, అయ్యా ఏంటయ్యా ఏముందయ్యా
ఏమీ లేదు, ఈ లోకం అంతా మాయే. శాశ్వతమైన రాజ్యం అక్కడ ఉంది. ఆ రాజ్యం గురించి మనం ఎదురు చూడాలి. సో యేసయ్య పునరుద్ధానం ద్వారా నీకు కలిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మరణ భయాన్ని దేవుడు తొలగించాడు. ప్రపంచంలో ఒంటి చేత్తో రాజ్యాలు నిలిచిన చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తి, ఈయన ఒంటి చేత్తోనే రాజ్యాలు ఏలాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తున్నాను, ఇది మీరు ఖచ్చితంగా మీరు వినాలి. ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళి అలెగ్జాండర్లా చెప్తున్నాడంట, నీవు కూడా సముద్రమా, నీవు కూడా భూమై ఉంటే నేను నిన్ను కూడా జయించేవాడిని. అంత గొప్ప చక్రవర్తి. కానీ చిన్న దోమ కుట్టి 33 సంవత్సరాలకి చనిపోయాడు. ఈయన చనిపోయే ముందు 3 విధాలుగా సమాజానికి ఒక పాఠం నేర్పించాలని 3 విధాల కోరికలు కోరుకున్నాడు. అవును, చాలామంది చచ్చిపోయే ముందు కొన్ని రకాల కోరికలు కోరుకుంటూ ఉంటారు. కొంతమందికి విచిత్రమైన కోరుకుంటుందా, కొల్లివ్వా, కొల్లు చచ్చిపోయేటప్పుడు కూడా కొల్లు తాగాలి, లేకపోతే చచ్చిపోతాడనమాట. ఆ బ్యాందీ ఇవ్వా. ఇప్పుడు ఈస్టర్ రోజున కూడా చాలామంది ఫుల్గా తాగేసి వెళ్ళిపోతారు సమాధుల దగ్గరికి. యేసయ్య ఏమన్నాడు, మృతుల్లో వెతకొద్దురా బాబు, సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? సమాధుల దగ్గర ఏముంటుంది? యేసయ్య అంటే తిరుగు లేస్తానని చెప్పాడు కాబట్టి వాళ్ళు వెళ్ళారు సమాధి దగ్గరికి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా చనిపోయి తిరిగి లేస్తాను ఈస్టర్ రోజున అంటే వెళ్ళండి, పర్లేదు. సమాధుల్లో వెతకూడదు. సో ఈయన సమాజానికి ఒక పాఠాన్ని నేర్పించాలని 3 కోరికలు కోరుకున్నాడు అలెగ్జాండర్. ఇవి కూడా మీరు నోట్ చేసుకుంటే సో మీ మైండ్లో అసలు మరణాన్ని గురించి ఇంత భయం కూడా లేకుండా ఒక చక్కని విశ్వాస జీవితం మీరు చేయొచ్చు. ఏమని కోరికలు కోరుకున్నాడు అలెగ్జాండర్ అంటే 3 రకాల కోరికలు కోరుకున్నాడు. అందులో ఒకటి, ఏం కోరుకున్నాడు అయ్యా అలెగ్జాండర్ అంటే, ఇదిగో నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని ఓన్లీ డాక్టర్స్ మాత్రమే మోయాలి. చెప్తారు ఒకసారి నాతో, ఎవరు మోయాలంట? డాక్టర్స్ మాత్రమే మోయాలి. ఎందుకయ్యా డాక్టర్లే ఎందుకు మోయాలి? ఎవరైనా చనిపోతే మీ ఇంటోళ్ళు కదా మిమ్మల్ని మోయాలి, మీకు కావాల్సిన వాళ్ళు కదా మిమ్మల్ని మోసుకుని పోవాల్సింది, మీ ఊరోళ్ళు కదా మిమ్మల్ని మోయాల్సింది. డాక్టర్లు ఎందుకు మోయాలని కోరుకుంటున్నావయ్యా? ఈ సమాజానికి నేను ఒక పాఠం నేర్పిస్తున్నాను. ఏంటి ఆ పాఠం అంటే, ఈ డాక్టర్లు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వాళ్ళు నాకు ప్రాణాన్ని పోయలేకపోయారు. ఎన్ని లక్షలు, కరోనా టైంలో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణం నిలబడలేదు. సో ఈ డాక్టర్స్ నా ప్రాణాన్ని పోయలేకపోయారు కాబట్టి వీళ్ళు ప్రాణం పోసేవాళ్ళు కాదు అని నాకు అర్థమైంది. ఇది సమాజం అంతా తెలుసుకోవాలి, అందుకనే డాక్టర్లే మోయాలి నా శరీరాన్ని అని కోరుకున్నాడంట. క్రైస్తవుడా, ఒక్క అలెగ్జాండర్కు ఉన్న జ్ఞానం ఒక్కసారి నువ్వు ఆలోచించు. రెండవ కోరిక, ఆయన కోరుకున్న రెండవ కోరిక ఏమిటంటే, నేను ఒంటి చేత్తో గొప్ప గొప్ప రాజ్యాలను ఏలాను, డబ్బు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు ఎన్నో సంపాదించి పెట్టాను, అవన్నీ కూడా రోడ్డు మీద పరిచేయండి, రోడ్డు మీద విసిరేయండి. ఏంటో తెలుసా, ఈ డబ్బు ఈ బంగారం కూడా నా ప్రాణాన్ని కాపాడలేదు. సో థర్డ్ వన్, మూడవ కోరిక, అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తి నిజంగా ఆ కోరిక కోరుకున్న ఇంకొక కోరిక ఏమిటంటే, నన్ను తీసుకెళ్ళేటప్పుడు 2 చేతులు కూడా సమాధి పెట్టెలోంచి ఓపెన్ చేసి అలా తీసుకుని పోవాలి. ఎందుకు? నేను ఎన్ని సంపాదించినా ఏమీ తీసుకెళ్ళలేదు, అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. ఒక్కసారి నేనంటాను, అలెగ్జాండర్ ద గ్రేట్ అని అన్నారు కానీ నిజంగా ఈ విషయంలో ఆయన గ్రేట్ అని చెప్పవచ్చు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ జ్ఞానం క్రైస్తవుడికి ఉండట్లేదు. ఇంకా ఏదో పట్టుకుని పోదామనే, ఏముంటుందయ్యా, ఏమి పట్టుకుని పోవు, అన్నీ ఇక్కడే వదిలేసి పోవాలి. ఈస్టర్ పండుగ రోజు నన్ను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మరణ భయం నీలోంచి యేసయ్య తొలగించాడు. ఆయన మీద విశ్వాసం ఉంచు. జీవనాధారం కావాలి కాబట్టి కష్టపడు, కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ప్రయాసపడు, తప్పు లేదు. కానీ సంపాదన కొరకే బ్రతకడం అనేది చాలా ముప్పు తీసుకొస్తుంది నీకు. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం బెటర్. ఉన్నదాంతో అడ్జస్ట్ అయ్యి కుటుంబాన్ని కట్టుకుంటూ
దేవుని మీద విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. ఈ భక్తి మార్గాల్లో నడిపించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే అపోస్తుల జీవితాన్ని చూడండి ఒకసారి. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు అపోస్తులు ఎక్కడున్నా తెలుసా? దూరంగా దాగున్నారు వాళ్ళు. హలో, యేసు ప్రభుతో తిన్నారు, తిరిగారు, ఎన్నో అద్భుతాలు చూశారు. 5 రొట్టెలు 2 చేపలు పంచుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు కదా. మరి యేసు ప్రభుకి మరణ శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు దూరం అయిపోయారు. ఒక్కడు కూడా లేడు సిలువ దగ్గర. యేసు ప్రభుకి శ్రమ వచ్చినప్పుడు ఒక్కడు యేసు ప్రభుకి అందుబాటులో లేడు. ఇలాంటి వాళ్ళు ప్రార్థన చేద్దాం రండి అని పిలిస్తే ఒక్క రాత్రి కూడా ప్రార్థనలో ఉండలేక, నిద్రను జయించలేక ప్రార్థన కూడా దూరమైన శిష్యులు వాళ్ళు. ప్రభుతో గడిపడానికి ఇష్టపడలేని శిష్యులుగా మిగిలిపోయారు. ఇలాంటి శిష్యులు, అవిశ్వాసులైన శిష్యులు మరి యేసు ప్రభు కొరకు ఎందుకు హతసాక్షులైపోయారు? దట్ ఈస్ రిజరెక్షన్ పవర్, పునరుద్ధాన శక్తి. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ. ఒక వ్యక్తి కోసం ఒకరు చచ్చిపోరు. ఈ రోజున సేవకులు ఎందుకయ్యా ప్రాణాలు అడ్డం పెట్టుకుని తమ జీవితాల్ని త్యాగం చేసుకుని సేవలో ఉన్నారంటే, యేసయ్య మరణాన్ని జయించిన గొప్ప దేవుడు కాబట్టి ఆయన కోసం ప్రాణమైనా పెడతామని. అపోస్తలుడైన పేతురు, ఎంతమంది 12 మంది శిష్యుల్లో ఒక్క యోహాను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా, ఇస్కరియోతు యూదా అలాగే వెళ్ళిపోయాడు, మిగిలిన 10 మంది కూడా హతసాక్షులు అయిపోయారు. ఒక వ్యక్తి కోసం ఎలా చచ్చిపోతాడు? చావుడు. కానీ ఎందుకు చచ్చిపోవాలనే మనసు వాళ్ళకు వచ్చింది తెలుసా? ఈయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు కాబట్టి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. యేసయ్య మరణాన్ని, ముళ్ళును విడిచిపెట్టాడు, మరణాన్ని జయించాడు. క్రైస్తవుడు ఖచ్చితంగా మరణ భయం తొలగిపోయి ధైర్యంతో, నిరీక్షణతో విశ్వాస జీవితంలో సాగిపోవాలి. ఇంకా ప్రభువులోకి నువ్వు రాకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందితే నీ పాపములన్నీ తుడిచివేయబడతాయి. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ఈ మాటలు మీకు చదివిస్తాను. తప్పకుండా మీ ఆత్మీయ జీవితాలు అంటుకట్టబడాలి, ఖచ్చితంగా అంటుకట్టబడాలి. ఓకే, 2వ సందర్భంలోకి వచ్చేస్తాను. సెకండ్ వన్, వేగంగా పరిగెడుతున్న సమయం, నేను కూడా వేగంగా పరిగెడతాను. 2వ మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:17. యేసయ్య పునరుద్ధానం ద్వారా మనకు కలిగిన దీవెన ఏంటి? 1 కొరింథీ 15 మైకాన్ 17. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వేస్ట్. మీరింకా మీ పాపంలోనే ఉన్నారు. చాలు. 2వ మాట, సెకండ్, పాప క్షమాపణ కలిగించాడు. అనండి గట్టిగా ఒకసారి, నోరారో చెప్తారా? పాప క్షమాపణ. నిజంగా యేసయ్య మరణాన్ని తిరిగి లేచుట ద్వారా, పునరుద్ధానం ద్వారా మన పాపాలకి క్షమాపణ దొరికింది. అక్కడ పౌలు ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు తిరిగి లేపబడకపోతే మేము ప్రకటించే విశ్వాసం వేస్ట్, మేము చెప్పే బోధలు వేస్ట్. ఇదిగో మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు అన్నాడు. ఆ 15 నుంచి మీరు తర్వాత చదువుకోండి. కొరింథీలో ఉన్న సంఘం స్థితి ఎలా ఉందో బ్రదర్ అంటే, వాళ్ళకి మృతుల పునరుద్ధానం లేదు అని అవిశ్వాసంతో ఉండిపోయారు వాళ్ళు. ఈ అధ్యాయం అంతా వివరంగా చదివితే ప్రథమ ఫలము క్రీస్తు. మరణాన్ని జయించి తిరిగి లేచిన వారిలో ప్రథమ ఫలం క్రీస్తు. ఖచ్చితంగా మన పాపాలు క్షమించబడుతున్నాయి. యేసయ్య రక్తం ద్వారా మనం కడగబడుతున్నాం, మన పాపాలు క్షమించబడుతున్నాయి అంటే దానికి కారణం యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు కనుక. మీరు రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చూడండి. అక్కడ ఇలా రాయబడి ఉంది, రోమా పత్రిక 10:9. యేసయ్య ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు నా ప్రభువు అని నోటితో ఒప్పుకో, దేవుడు మృతుల్లో నుంచి ఆయన్ని లేపాడని నువ్వు నమ్ము, అప్పుడు నీవు రక్షించబడతావు. దేవునికి స్తోత్రం అని చెప్పండి.
దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినాడని నువ్వు హృదయమందు విశ్వసిస్తే నీకు రక్షణ భాగ్యం కూడా దొరుకుతుంది. సో నీ పాపాలు క్షమించబడే కార్యము ఈ పునరుద్ధానం ద్వారా జరిగినవి. అందుకే యేసయ్య అన్నాడు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు. ఈ రోజున ప్రభు దగ్గరికి అనేకులు వస్తున్నారంటే ఆయన పాపం ఎరగని గొప్ప దేవుడు, పుణ్యాత్ముడు కనుక. సో మనిషి పాపంలోనే పుట్టాడు కనుక ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక ఆ మరణపు ముళ్ళను విడిచిపెట్టి ఇదిగో నిన్ను సమీపస్తుడిగా చేశాడు ప్రభు. ఇంకా మీకు అర్థమయ్యేట్లుగా చెప్పాలంటే, పక్షవాతం కలిగిన వ్యక్తి నలుగురిని మోసుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తిని యేసు ప్రభు ఏమో అక్కడ ఇంట్లో బోధ చేస్తూ ఉన్నాడు, వీళ్ళేమో నలుగురు ఆ వ్యక్తిని తీసుకుని వచ్చారు. తీసుకుని వస్తే అక్కడ మనం చూస్తాం, నలుగురు మోసుకుని తీసుకుని వస్తే ప్రభు వాడికి హెల్త్ ప్రాబ్లంతో ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఏం చేయాలి? హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక అనాలి. కానీ ఆ మార్కు సువార్త 2వ అధ్యాయంలో 5, 10 ఆ 2 రిఫరెన్స్లు మీరు నోట్ చేసుకుంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ప్రభా నువ్వు రోగాన్ని కదా బాగు చేయాల్సింది, కానీ పాపాలు ఎందుకు క్షమించబడ్డావు అంటే, ముందు నీ రోగం కన్నా నీ పాపం అడ్డొచ్చిందిరా బాబు. ఆ పాపాలు క్షమించుట కొరకే నేను వచ్చాను, నశించిన దాన్ని వెదక రక్షించుట కొరకే నేను వచ్చాను. అందుకని నీ రోగం కన్నా ముందు నీ పాపాలు క్షమించబడ్డాయి. అడిగారు అక్కడ ఉన్న ప్రజలు, మనుష్య కుమారుడికి పాపాలు క్షమించడానికి ఆయనకొక్కడికి అధికారం ఉంది. ఆమెను చెప్పండి ఒకసారి. సో ఒక చిన్న కొటేషన్ చెప్తాను మీకు. సో ఇది కూడా మీరు చక్కని జ్ఞానంతో అర్థం చేసుకుంటా దేవుని మాటలు వినండి. దేవుని సన్నిధికి మీరు వచ్చారు, మనిషి జీవిత విధానం ఎలాంటిదో ఈ కొటేషన్లో మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్లో మీకు అర్థమవుతుంది. సో ఏంటి అది అనంటే, లైఫ్ ఈజ్ ద విజిటింగ్ కార్డ్. చెప్పండి ఒకసారి, లైఫ్ ఈజ్ ద విజిటింగ్ కార్డ్. అంటే విజిటింగ్ కార్డ్ అంటే అందరూ చదువుతారు కదా, అందరూ చదువుతారు విజిటింగ్ కార్డ్ని, అందరూ కూడా చూస్తారు. జీవితం కూడా మన జీవితాలను అందరూ చదువుతారు. నువ్వు బైబిల్ చదువుతున్నావు కానీ మన బ్రతుకును అందరూ చదువుతున్నారు. సో ఈ విషయాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ ఈజ్ ద విజిటింగ్ కార్డ్. నెక్స్ట్, వైఫ్ ఈజ్ ద మెమొరీ కార్డ్. అమ్మో స్త్రీలందరూ, వైఫ్ ఈజ్ ద మెమొరీ కార్డు. స్త్రీకి ఎంత జ్ఞాపక శక్తి, ఎంత జ్ఞానం, అన్నీ మర్చిపోతుంటాడు ఆయన. శ్రీమతి వచ్చిన తర్వాత ఉన్నమతి అంతా పోతూ ఉంటుంది, మర్చిపోతూ ఉంటాడు. ఏమండి ఇదిగోండి మీరు ఆఫీస్కి వెళ్తాను, ఈ మర్చిపోయారు కదా, ఇదిగోండి పట్టుకుని పోండి అని ఆవిడే గుర్తు చేసి, మెమొరీ కార్డు మాట. అక్కోళ్ళు ఎంత మెమొరీ కార్డు, దేవుడికి స్తోత్రం, ఎంత జ్ఞాపక శక్తి ఉంటుంది మీ దగ్గర. సో ఎవరైనా మర్చిపోతారేం కానీ మీరు మాత్రం అంత ఈజీగా మర్చిపోరమ్మా. మహాతల్లులు అందరికి వందనడం, అంత మెమొరీ పవర్ ఉంది మీకు. సో వైఫ్ ఈజ్ ద మెమొరీ కార్డ్. సో మూడవది ఏంటంటే, నెక్స్ట్ వీళ్ళే, హస్బెండ్ ఈజ్ ద ఏటీఎం కార్డ్. డబ్బులు, సో అమౌంట్, మనీ, పాకెట్. ఏమండి ఈ ఎస్టర్ కూడా షేర్ కొనరు ఏంటండి? ఏంటండి బాబు మరి ఏంటండి? అమ్మ జనవరి 1 కొన్నాను కాక అందరూ కొత్త షేర్ కట్టుకోతుంది ఏంటండి మరి? సో ఈ ఏటీఎం కార్డ్ పాపం హస్బెండ్, భర్త. సో బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఆయన చేతిలోనే ఉంటుంది. ఆ తర్వాత 4, ఫ్రెండ్ ఈజ్ ద డిబేట్ కార్డ్. అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు కదా. డిబేట్ అంటే ఏంటి? పొదుపు ఉంటుంది అమౌంట్ అందులో. ఓకే. తర్వాత నైబర్ ఈజ్ ద గ్రీటింగ్ కార్డ్. అంటే ఇంట్లో పనిచేసే నైబర్స్ అంటే పనోళ్ళే కదా. పని చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మాట్లాడరేంటి మీరు? గ్రీటింగ్ కార్డ్. గ్రీటింగ్ కార్డ్ జనవరి 1 వేసుకున్న గ్రీటింగ్ కార్డు జీవితాంతం దాచుకుంటావు బాబా. పనోళ్ళని కూడా చాలామంది ఎట్లా చూస్తారంటే, గ్రీటింగ్ కార్డు ఆ రోజు వస్తుంది పడేయటం అంతే, పనోళ్ళు వాళ్ళు. నెక్స్ట్, సిస్టర్ అండ్ బ్రదర్ ఈజ్ ద రేషన్ కార్డ్. దేవుడికి స్తోత్రం నాయన. సిస్టర్ని బ్రదర్ని ఎట్లా పోల్చారు? రేషన్ కార్డు. లేదా
రీఛార్జ్ కార్డ్. మనకి రీఛార్జ్ చేయాలంటే అక్క కొంచెం అక్క ఓకే, ఇన్నాళ్ళ రీఛార్జ్ కార్డులు ఉండేవి. సో నెక్స్ట్, ఫాదర్ అండ్ మదర్ అంటే తల్లిదండ్రులు. ఫాదర్ అండ్ మదర్ ఇస్ ద పాన్ కార్డ్. ప్రతిదానికి ఇప్పుడు పాన్ కార్డ్ కావాలి. సో తల్లిదండ్రులు కూడా మనకి పాన్ కార్డ్తో సమానం. ఆ తర్వాత బట్, లాస్ట్కి వచ్చేసాను. బట్ జీసస్ ఈజ్ ద ఆధార్ కార్డ్. గట్టిగా ఒకసారి యేసయ్యకి చప్పట్లు కొడుతూ, అంటే ప్రతిదానికి ఏ కార్డు ఉండాలి ఇప్పుడు? ఓకే, ఇవన్నీ పైన ఉన్నవన్నీ ఉన్నా లేకపోయినా ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలు బాబా. ఓటు గుర్తింపు కార్డు చెప్పలేదంటే తాతయ్య నానమ్మ అనుకోండి అంతే. ఇప్పుడు ఇంకా చాలామందికి మనసు అంతా ఓటు మీదకి వెళ్ళిపోయింది ఇప్పుడు. సో నేను చెప్పే కాన్సెప్ట్ ఒకటే, యేసయ్య లేకపోతే ఆధారమే లేదు. ఎంతకాలం ఇంకా పాపంలో ఉంటాం? మారు మనసు పొంది రక్షణ పొందయ్యా బాబు ఈస్టర్ రోజునంటే సరే, ఓ ఇప్పుడు కాదయ్యా ఇంకొక సంవత్సరం కావాలి, అప్పుడు దాకా నువ్వు ఉంటావా? నీ పాపములకి క్షమాపణ పునరుద్ధానం ద్వారా కలిగిన గొప్ప దీవెన ఇది. గుడ్. సో మూడో మాట, థర్డ్ వన్, యేసయ్య పునరుద్ధానం ద్వారా మనకి కలిగిన దీవెన ఏంటయ్యా అనంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదాం. జాన్ చాప్టర్ 20:20. త్వరగా చదవాలి. అలాగ చెప్పి వారికి తన చేతులు ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక అని చెప్పాను. ఆమేనని చెప్పండి ఒకసారి. శిష్యులు యూదులకు భయపడి ఆదివారం సాయంకాలమున ఒక ఇంట్లో ఉండిపోయారు వాళ్ళు. వెంటనే ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళ వైపు యేసయ్య చేతులు చాపి ఓకే మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పినాడు. సో పునరుద్ధానం ద్వారా నీకు వచ్చిన దీవెన ఏంటో తెలుసా? సమాధానాన్ని కలిగించాడు ప్రభు. ఒకవేళ నీ ఇంట్లో సమాధానం లేదేమో, యేసయ్య నమ్ముకున్న నీ జీవితం, యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా గొప్ప సమాధానాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చాడు. శాంతిని, సమాధానాన్ని నిజంగా ఈ ప్రపంచానికి అందించిన గొప్ప దేవుడు ఆయన. నిజంగానే ప్రభు మనందరికీ గొప్ప సమాధానాన్ని ఇచ్చాడు ఆయన. ఈ రోజున చాలామంది జీవితాల్లో మీరు చూడండి, డబ్బు ఉంది, పేరుంది, పలుకుబడి ఉంది, ఆస్తుంది, అంతస్తుంది, ఎన్నో సౌభాగ్యాలు ఎన్నెన్నో ఉన్నాయి ఆయనకి. కానీ మనశ్శాంతి అనేది కొదువైపోతూ ఉంది. ఒక క్రైస్తవుడిగా గుర్తుపెట్టుకోవాలి, యేసయ్య రిజరెక్షన్ అంటే పునరుద్ధానం ద్వారా నీకు కలిగిన దీవెన ఏంటో తెలుసా? గొప్ప సమాధానం. నిజంగా క్రైస్తవుడు ఎప్పుడు కూడా పీస్ఫుల్ మైండ్. నేను ఒకసారి కారులో జర్నీ చేస్తూ ఉన్నాను. ఆ కారులో దేవుణ్ణి ఎరగని ప్రజలు కూడా కూర్చుని ఉన్నారు. డిస్కషన్ వచ్చింది, మాట్లాడుతూ ఉన్నారు. రిలేషన్సే, చిన్న పెద్దలే, వాళ్ళు నాతో కలిసి జర్నీ చేస్తూ ఉన్నారు. సో నేను పాస్టర్ అయినందుకు ఓ పక్కన బాధ ఉంది వాళ్ళలో. ఏదో చేద్దాం అనుకున్నారా, నేను బ్యాంక్ మేనేజర్ చేద్దామని, అమ్మో రకరకాల కళ్ళగా అన్నారు వాళ్ళు. సరే ఇప్పుడు డెవలప్మెంట్ చూసి వాళ్ళకి అర్థమైంది, ఓ వీళ్ళ దేవుడు కూడా గొప్పోడని గుర్తించి లాస్ట్కి వచ్చినప్పటికీ ఆయన మాట్లాడుతూ నాతో ఏమన్నారంటే, మొత్తం మీద పాత పేరు మార్చేసి వెస్లీ గారని పిలుస్తున్నాడు ఇప్పుడు. దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారండి, వెస్లీ గారండి. ఆ క్రిస్టియానిటీలో చాలా పీస్ఫుల్ మైండ్, ప్రశాంతత అనేది ఉంది. క్రిస్టియానిటీలో నేను ఒప్పుకుంటాను. సో క్రైస్తవ్యంలో చాలా శాంతి దొరుకుతుంది. అక్కడికి వచ్చి కూర్చుంటే ఎంతో గొప్ప మనశ్శాంతి దొరుకుతుంది. సో వాళ్ళు గుర్తించారు ఇప్పుడు. ఒకప్పుడు ఎన్నెన్నో వాటిలో వెతికారు, శాంతి దొరుకుతుందేమో, సమాధానం దొరుకుతుందేమో. కానీ క్రైస్తవ్యానికి ఎంత చక్కని పునాదిగా దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్య భాగం ఇలా రాయబడి ఉంది, సమస్త జ్ఞానానికి మించిన నా దేవుని సమాధానం మీ హృదయానికి కావలి ఉండును గాక. గట్టిగా చెప్దాం, ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయానికి కావలి ఉండును గాక. సో యేసయ్య జ్ఞానానికంటే, సమస్త జ్ఞానానికి మించిన
ఓ గొప్ప సమాధానం యేసయ్య మనందరి కొరకు ఇచ్చాడు. విచ్చి వెళ్ళిన గొప్ప ప్రేమమూర్తి మృత్యుంజయుడు. ఖచ్చితంగా ఈ ఉదయకాలం ఈ మాటలు యందు నువ్వు విశ్వసించు. జరిగిన ఒక చిన్న సంఘటన, వాస్తవ సత్యాన్ని మీకు చెప్తాను. అది February 14th. సో ఆ రోజు మనం ఒక చిన్న సువార్త కూడిక 13th ఈవినింగ్ ఒక మీటింగ్ జరిపించాం అశోక్ నగర్ అమలాపురంలో. సో మీటింగ్ అంతా అయిపోయింది. ఆ మరుసటి రోజు జస్ట్ చిన్నగా నా కోసం ప్రేయర్ చేస్తున్నారు. అక్క అన్నోళ్ళు అందరూ కలిసి ప్రేయర్ చేస్తున్నారు. ప్రభా, వెస్లన్కి మరొక సంవత్సరం ఆయుష్ని పొడిగించి మరొక క్రొత్త సంవత్సరం దయా కిరీటంగా ఇచ్చావయ్యా, ఈ సంవత్సరం సేవకుడిని బలపరిచి వాడుకోండి ప్రభా అని సేవకులు నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. కేక్ కటింగ్ కార్యక్రమం అంతా అయిపోయింది. సో నేను కూర్చున్నాను. మరి రాత్రి మీటింగ్ చేసి వచ్చాం కదా, అక్కడ స్టేజీ టెంట్లు అన్నీ అక్కడ ఉండిపోయినవి. సో ఎవరినైనా తీసుకెళ్ళి బ్రదర్స్ని ఎవరైనా పంపించి ఆ స్టేజీ ఆ యొక్కవన్నీ తీసుకుని వచ్చేయండి అని చెప్పండి అని చెప్తే, సరే నేను ఆటో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి నాయన తీసుకొచ్చేయండి, రాత్రి మీటింగ్ అయిపోయింది కదా అక్కడే ఉండిపోయినాయి అవి సామాన్లన్నీ తీసుకొచ్చేయండి అంటే, సో అన్న ఆటోలు ఎవరు లేరు. సరే ఇక్కడ మనం ఫస్ట్ ఇట్లా ఈ ఎంట్రన్స్లో వస్తుంటే ఫస్ట్ హౌస్ దుర్గారావు అన్న ఇక్కడ ఉంటారన్నమాట. సో ఆ అన్నకి కాల్ చేసాం, ఫోన్ చేస్తే అన్న నేను చాలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను, సో నేను కొంచెం ఒక 2 గంటల తర్వాత వస్తానులే, ఇప్పుడైతే రాలేనన్నాను. సరేనని సరే ఇప్పుడు లేడంటారా, అన్న చాలా ఇబ్బందిగా ఉన్నాడంట. సరే ఏదైనా వానికి బేరం వచ్చిందేమో, కిరాయి వచ్చిందేమో, సరే మధ్యాహ్నానికల్లా మీరు తీసుకొచ్చేయండి అని ఈ బ్రదర్స్ని పంపించాను ఆయన దగ్గరికి. పాపం ఆయన పొద్దున్నంతా కూడా ఇటు ముక్తేశ్వరం అటు కొత్తపేట, సో ఇట్లా మొత్తం అన్ని రూట్లు కూడా తిరిగేశాడు అన్నమాట ఆయన. ఏమైందయ్యా అని అంటే, సో ఉంగరం పోయింది. ఆయన నాతో చెప్పిన మాట, కాస్ట్ ఎంత అన్న, కాస్ట్ మీకు తెలియదు రండి, వీళ్ళకి తెలిసి వీళ్ళు బంగారం వేసే సోత్రం. అమ్మ కాస్ట్ ఎంత రమక్క, ఇంచుమించు వేసరం సగం లకారం కదా, కాసు బంగారం ఉంగరం కాసు ఉందంట. సో అది పొద్దున్నుంచి ఎతికేస్తున్నాడంట, రాత్రి ఎక్కడికో పెళ్ళికి ఎక్కడికి వెళ్ళాడంట. సో ఆ దారిలో కొత్తపేట వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు, ముక్తి మొత్తం అంతా ఎతికేస్తున్నాడు కానీ దొరకట్లా. సో నాతో చెప్పలేక అంత డల్ అయిపోయి ఉన్నాడు మొత్తం. సరే మొత్తం మీద నేను మరలా ఫోన్ చేశాను. సో అన్నోళ్ళు వెళ్ళారు అక్కడికి, వెళ్తూ ఉంటాడు పాపం. ఇక్కడికి వచ్చేస్తాను కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసాడు మళ్ళీ తింటుంటే. అప్పుడు నేను చెప్పాను, అన్న ఆయన నాకు అసలు విషయం చెప్పలా, బంగారం పోయింది ఉంగరం పోయిందని చెప్పలా. సో ఎందుకు డల్గా ఉన్నావు, దేవుడు పని చేయి వెళ్ళు, దేవుడు పని చేయ అని చెప్తే సరే అని అనుకుని ఇంట్లోంచి ఆ బండి అక్కడ పెట్టేసి ఆటో తీద్దామని తాళం తీసుకుని మరలా వాళ్ళ గేట్లోకి, అంటే రోడ్డుకి మధ్య చిన్న గేట్ ఉంటుంది కదా, ఆ గేట్లోకి వస్తూ ఉంటుంటే ఆ రోడ్డుకి దగ్గరలోనే ఆ పచ్చగడ్డలో మెరిసిపోతూ ఉందంట కాసు బంగారం. వెంటనే ఫోన్ కాల్, అన్నా దేవుడు పంచే అన్నారు మీరు, దేవుడు పనిచేయటానికే నేను వెళ్ళినప్పుడు దొరికిందన్న కాసు బంగారం, దేవుడికి స్తోత్రం కొట్టు చప్పట్లు వేసాయికి. సో నేను అంటాను, ఆ బంగారం పోయినప్పుడు నిజంగా మనశ్శాంతి ఉంటుందా? మీరేం మాట్లాడరండి. మీ ఇంటి తాళాలు దొరకకపోతే, బీరువా తాళాలు దొరకకపోతే తెగ తిరిగేస్తారు మీరు. అసలు బండి తాళం దొరకకపోతే అసలు మామూలుగా ఉండదు. మొత్తం ఆ సుత్తి శాన ఇచ్చి మొత్తం సామాన్లన్నీ బదులు కూడా ఎత్తారు. ఇంక అంతే ఇంట్లో అసలు ఎంత మామూలుగా ఉంటుంది అసలు పరిస్థితి. సెల్ ఫోన్ ఇసిరేస్తారు, అక్కడ ఏమున్నా చూడరు. ఇంక అంతే, ఎక్కడిట్టావు అసలు ఏంటి సంగతి ఏంటి, నిన్ను కట్టుకుంటారు తెలగైపోయాను అన్నప్పుడు చేస్తూ ఉంటాయి మొత్తం. సో నేనంటాను సమాధానం లేదు. యేసయ్య పని చేస్తాను దేవుడి పని కోసమని జస్ట్ స్టేజ్ తీసుకోవటానికి తన ఆటోని తీసుకుని వెళుతున్నప్పుడు, ప్రభు పని నిమిత్తం వెళుతున్నప్పుడు దొరికింది అది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేనంటాను ప్రభు పని చేయటానికి వెళుతుండగానే ఆ పోగొట్టుకున్న అన్న 50,000 అన్న కాసు బంగారం నిజంగా యేసయ్యలో శక్తి ఉందని నేను గుర్తించానన్నా అని చెప్పాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సో నేను చెప్పగలుగుతున్న మాట ఏంటో తెలుసా, నీ జీవితంలో కూడా ఎన్నో చేస్తూ ఉన్నావు, సమాధానం కొదువైందా? యేసయ్య ఈ పునరుద్ధానం ద్వారా నీకు ఇచ్చే దేవుని ఏంటో తెలుసా? పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత, సమాధానాన్ని. నువ్వు పోగొట్టుకున్నవి, కోల్పోయినవి మరలా యేసు నామంలో నీకు అనుగ్రహించబడును గాక. 4th one, యేసయ్య మరణం ద్వారా, జయించుట ద్వారా మనకి కలిగిన దీవెన ఏంటి అంటే 1 Corinthians chapter
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55 నుండి 57 వచనాలు, 55 నుంచి 57 వరకు. అంటే ఆ రెండు రిఫరెన్స్లు చదవండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. మరణపు ముళ్ళు పాపం, మరణపు ముళ్ళు పాపం, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా జయమను గురిస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. సో 4th వన్, యేసయ్య మరణాన్ని జయించి తిరుగుట లేచుట ద్వారా, పునరుద్ధానం ద్వారా నీకు కలిగిన దీవెన ఏంటో తెలుసా? జయము అనండి ఒకసారి మీ నోటితో. మీ పక్కోళ్ళకి షేకండిచ్చి నీకు జయము కలుగును గాక అనండి. యేసు నామములో నీకు జయము కలుగును గాక. ఎప్పుడు వరకు నువ్వు అపజయాల మధ్యలో ఉన్నావేమో, యేసయ్య ఆయన మరణం జయించుట ద్వారా, పునరుద్ధానం ద్వారా, యేసుక్రీస్తు మూలంగానే నీకు జయం అనుగ్రహిస్తున్నాడు ప్రభు. పాపం మీద జయం లేదా? యేసయ్య నీకు జయం అనుగ్రహించును గాక. లోకాన్ని జయించలేకపోతున్నావా? యేసయ్య ద్వారా నీకు జయము కలుగును గాక. నువ్వైతే జయించలేవు. లోకాన్ని జయించిన విశ్వాసము మన విజయంగా మారిపోవాలి. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో యేసయ్య లేకుండా మనకి జయం లేదు. సో జీసస్, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తలంచినప్పుడు ఆయన ద్వారానే మనకి గొప్ప జయము, గొప్ప జయం. ఈ ఉదయకాలం ఈ ప్రార్థన సహవాసంలో పాల్గొన్న మీ అందరి కుటుంబాల్లో యేసయ్య ఖచ్చితంగా గొప్ప జయాన్ని, విజయాన్ని ప్రసాదిస్తాడు. ఒక సేవకుడిగా నేను అదే కోరుకున్నాను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళను విరిచిన గొప్ప దేవుడు యేసయ్య ద్వారా నీకు జయము, జయం. సో ఇన్నాళ్ళు అపజయాల మధ్యలో నువ్వు ఉన్నావేమో, యేసయ్య ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో, అది ఏ సమస్యను కావచ్చు, అంతిమ విజయం దేవుని బిడలకే. ఆమెన్ చెప్పండి ఒకసారి. అంతిమ విజయం దేవుని బిడలకే దేవుడు ఖచ్చితంగా నీకు జయమిస్తాడు. కొన్నిసార్లు సాతాను నేను కృంగదీస్తూ ఉంటాడు. ఓ దేవుడిని నమ్ముకున్న తెగ పెద్ద బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతున్నా, పొద్దున్నే వెళ్ళిపోవాలా గుళ్ళోకి, ఇంట్లో వంట టిఫిన్ ఏమో పట్టించుకోవా అని. ఒకవేళ నీ ఇంట్లో ఆడబడుసో అత్తగారో తోడుకోడలో నీ ఇంట్లో రకరకాల నేను శోధించి ఇబ్బంది పెట్టవచ్చు. కానీ నీకు జయాన్ని వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వచ్చే రోజులు ఆసన్నం అయిపోయాయి అంతే. జయము ఖచ్చితంగా దేవుని బిడలకి నా దేవుడు విజయాన్ని కలుగు చేయనుగాక. చూడండి బైబిల్లో యోహాను సువార్తలో రాయబడిన మాట 16:33 చివరి మాట. యోహాను 16:33 చివరి లైన్లో రాయబడిన మాట, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. యేసయ్య లోకాన్ని జయించాడు. ఆయన నీకు కూడా ఒక జయాన్ని ఇవ్వటానికి సమర్థుడు. ఆయన జయం విజయశీరులు, విజయ వీరుడు కనుక ఆయన తప్పకుండా నీకు అన్నిటిలో విజయాన్ని కలుగు చేస్తాడు కన్నతండ్రి. పరిశుద్ధ లేఖనాల్లో ఇంకొక మాట కూడా మీకు చదివిస్తాను. రోమపత్రిక 8:37 కూడా చూస్తే, రోమా 8:37లో కూడా మీరు చూస్తే అలా రాయబడి ఉంది, ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిటిలో. అందరూ చెప్పండి ఈ మాట ఒకసారి. అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాము. గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి. అన్నిట్లో మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, నీకు అన్నిట్లో జయము కలుగును గాకనండి. అయ్యో యేసయ్య ద్వారానే అన్నిట్లో నీకు విజయం. సో నువ్వు ఏ పని పూనుకున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా, వాటిని నిన్ను కృంగదీసి ఉంటుందేమో. ఒకేలా ఎగ్జామ్స్ కొరకు ప్రయత్నాలు చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి ఎన్నో విషయాలను ఒక ఫెయిల్యూర్స్ ఎదురైనా అన్నిట్లో దేవుడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన లోకాన్ని జయించిన గొప్ప దేవుడు కనుక నీ ఉద్యోగ ప్రయత్నాలు, చదువు, సో లైఫ్ విషయంలో అన్నిట్లో దేవుడు నీకు ఖచ్చితంగా జయాన్ని, విజయాన్ని ఖచ్చితంగా ప్రభు ప్రసాదించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు జయం, విజయాన్ని కలుగు చేస్తాడు ఆయన అన్నిట్లో. కొన్నిసార్లు అనుకుంటారు, ఏమోనండి నేను పాపాన్ని జయించలేకపోతున్నాను బ్రదర్, గుళ్ళో కూర్చున్నంతసేపు చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి దేవాలయం నుంచి మందిరం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత తలంపులు మారిపోతున్నాయి, జయించలేకపోతున్నాను. యేసయ్య అంటున్నాడు, నేను జయించాను,
నీకు జయాన్ని ఇచ్చాను. బైబిల్ చెప్తుంది కదా, నేను జయించి తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం జయించు వాడిని నాతో కూడా నా తండ్రి సింహాసనం ముందు కూర్చోబెడతాను. నీకు ఆయన జయమిస్తాడు. నీ అంతటా నువ్వు జయించలేవు, కానీ ఆయన నీకు జయం ఇవ్వటం కొరకే మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. లోకంలో మీకు శ్రమ వస్తుంది, శ్రమ వచ్చినంత మాత్రాన ఇంక నేను జయాన్ని పొందలేను. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నప్పుడు, ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తారు కొంతమంది. సో చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ప్రయత్నించినా విఫలమవుతుంది. సో ఇల్లు కట్టే ప్రయత్నం విఫలం, సో ఏదో ఒకటి ఉద్యోగ ప్రయత్నం విఫలం, చదువులో విఫలం, ఇట్లాంటి ఆశ లేదు అని అనుకుంటూ ఉన్నప్పుడు ఎండిపోయిన లోయలోనికే ఎముకలోనికే జీవాన్ని పంపించిన జీవప్రదాత, ఎండిపోయిన ఎముకలు ఆశ లేవనుకున్నారు వాళ్ళు, మహాసైన్యంగా చేశాడు కదా దేవుడు. మేము కూడా సేవకు వచ్చినప్పుడు ఒంటరి పోరాటంలో ఏమీ లేదు, శూన్యం అసలు. కానీ దేవుడు విజయ పదకున్న ఈ సేవను, షమ్మ అంటేనే విజయోత్సవాలతో ఊరేగిస్తున్నాడు ఈ పరిచర్యని ప్రభువు. ఆమేన్. సో సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, ఒకప్పుడు పరిచర్య లేదని ఇంట్లోనే ఎన్నో రోజులు ఏడ్చిన సందర్భాలు, ప్రార్థించుకున్న బాధలకు ఇప్పుడు చేయలేకపోతున్నాం. ప్రభా 3 ప్రసంగాలు చేయడం నా వల్ల కావట్లేదు అయ్యా, మళ్ళీ 5 ప్రసంగాలు చేయాలి, ఒకసారి బ్రాంచెస్కి వెళ్ళాలి. సో దేవుడు క్షణం తీరిక లేకుండా యేసు రక్తమే జయం, ఆయన పని చేసుకుంటూనే వెళ్తున్నాడు. జయం విజయోత్సవాలతోనే, ఎంతో పనిచ్చాడు, ఇంక చేయాలి. విజయోత్సవాలతోనే ఈ పరిచయం దేవుడు ఊరేగిస్తానే ఉన్నాడు. సో దేవుడు ఖచ్చితంగా మనకి జయం ఇస్తాడు బ్రదర్. సో ఆయన పునరుద్ధానం ద్వారా నీకు ఇచ్చిన ఈ దీవెన అంత గొప్పది. కానీ చాలామంది ఎట్లా ఉంటారంటే, వాళ్ళు జయాన్ని పొందుకోకపోవడానికి గల కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. సో ఇలా చెప్తాను మీకు ఈజీగా అర్థం చేసుకోవటానికి. ఒక అమెరికా వాళ్ళు ఒక మిషన్ ఒకటి కనుక్కున్నారంట. ఒక మిషన్, వాళ్ళకి టెక్నాలజీ, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో గొప్ప టెక్నాలజీ ఉంది. సో ఒక్కొక్క దేశం ఒక గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు, గొప్ప గొప్ప టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నది. ఇప్పుడు ప్రపంచంలోని సంపన్న దేశాలుగా పిలువబడుతున్న అమెరికా, యుఎస్ఏ, ఇప్పుడు ఈ అమెరికాలో ఒక అద్భుతమైన మిషన్ ఒకటి కనుగొన్నారంట. ఆ మిషన్కి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆ మిషన్ వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసిన దొంగోళ్ళని పట్టుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి సీసీ కెమెరాలు ఉంటున్నాయి కదండి, చాలా చోట్ల సీసీ కెమెరాలు. ఎందుకంటే ఎవరు వస్తున్నారో ఏంటో అని. ఇప్పుడు చర్చిలో కూడా ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారే, ఎవరు వచ్చారో, ఎవరు వాక్యం వింటున్నారు, ఎవరు సెల్ ఫోన్తో ఆడుకున్నారు, మొత్తం అన్ని కెమెరాల్లో మొత్తం లోడ్ అయిపోతుంది. కూటమి అయిపోయిన తర్వాత నేను ఒకసారి రిమోట్ ఆన్ చేసి చూస్తూ ఉంటాను అనమాట. సో అన్ని కెమెరాలు మీరు ఎన్ని గంటలకు వచ్చారో, ఏ టైంకి వచ్చారో మొత్తం అన్నీ రికార్డ్ అయిపోయినాయి అక్కడ. సో ఇప్పుడు దొంగోళ్ళని పట్టుకోవడానికి అమెరికా వాళ్ళు ఒక మిషన్ ఒకటి కనుగొన్నారు. ఆ మిషన్ను అసలే టెస్ట్ చేద్దాము, ఇది ఎంత సమయంలో ఎంతమందిని పట్టుకుంటుంది ఈ మిషన్ అనుకుని ప్రయత్నం చేసి ఫస్ట్ అమెరికాలోనే యూజ్ చేశారంట. చూస్తే అరగంటలో ఆ మిషను 30 మంది దొంగోళ్ళు పట్టుకుందంట. ఎక్కడ? గట్టిగా చెప్పండి, ఎక్కడ? అమెరికాలో 30 మందిని దొంగోళ్ళని ఈజీగా పట్టేసుకుందంట ఆ మిషను. ఇప్పుడు చూడు, దొంగోళ్ళని పట్టుకోవడానికి పోలీస్ కుక్కలు వెళ్తూ ఉంటాయి కదా, అట్లాగా ఆ మిషన్ ఈజీగా 30 మంది దొంగోళ్ళని ఒక అరగంటలో పట్టేసుకుందంట. సరే, ఇక్కడ బాగానే టెస్టింగ్ బాగానే పనిచేసింది. ప్రక్కన ఉన్న లేదా ఇంకో చోటికి లండన్లోకి వెళ్దాం, ఇంగ్లాండ్ దేశానికి పంపిద్దామని ఆ మిషన్ పట్టుకుని వెళ్ళారంట. వెళితే అక్కడ అరగంటలో 50 మంది దొంగలను పట్టుకుందంట. ఎవరో మిషన్. సో టెక్నాలజీ. ఆ తర్వాత ఇంగ్లాండ్ నుంచి సింగపూర్ తీసుకెళ్లారంట. సింగపూర్ తీసుకెళ్తే అక్కడ ప్రయోగం చేసి టెస్టింగ్ చేస్తే అరగంటలో ఇంచుమించు ఒక 70 మంది దొంగలను పట్టుకుందంట ఆ మిషన్. ఆ మిషన్ మా ఇంట్లో కూడా ఉంటే బాగుండు అనుకుంటున్నారు మీరు. ఆ తర్వాత సింగపూర్ నుంచి రష్యాకి తీసుకెళ్లారంట. అరగంటలో 90 మంది దొంగలు పట్టుకుందంట. సరే, ఏదో భలే ఉంది, ఇండియాకి తీసుకొద్దాం అన్నారంట. ఇండియాకి తీసుకొచ్చారంట. ఇండియా తీసుకొచ్చి టెస్ట్ చేస్తూ ఉంటుంటే 15 గంటలోనే ఆ మిషనే దొంగదాన్ని, మిషన్ మిస్ అయిపోయిందంట. అసలు మిషనే లేదంట. 15 గంటలోనే మిస్ అయిపోయిందంట ఆ మిషన్. సో ఎంత గొప్పోళ్ళో చూడండి. నేనంటాను, కొన్నిసార్లు
మనం సరిగ్గా ప్రయత్నం చేయకపోవడం వల్ల అపజయాలు కూడా మనకు వస్తాయి. యేసయ్య నీకు జయం ఇస్తాడు. నువ్వు చదువుకో, కష్టపడి టైం ఇచ్చాడు, ఎనర్జీ ఇచ్చాడు, స్ట్రెంగ్త్ ఇచ్చాడు. సో నువ్వు ఇప్పుడు కష్టపడకపోతే ఎప్పుడు కష్టపడతావు? జయం ఇస్తాడు ఆయన. ఆయన ఏం అన్యాయస్తుడైన వాడు కాదు. నీ కష్టమే, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా నువ్వు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. వాళ్ళకి ఉందండి నాకు లేదండి వాళ్ళంకు చూడకు. వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు అంతే. నువ్వు కష్టపడితే నీకు కూడా దేవుడు జయమిస్తాడు. ఓకే, చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-14 వాక్యాలు చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకున్న నిమిత్తము ఓకే, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది యేసు మృతి పొంది తిరిగి లేచని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకుని వెళతాడు. సో వండర్ఫుల్ హోప్, నిరీక్షణ కలుగు చేశాడు. సో చివరి మాట నిరీక్షణ. క్రైస్తవ్యానికి యేసయ్య పునరుద్ధానం ద్వారా కలిగిన దీవెనంటూ తెలుసా? నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడొద్దు. ఇప్పుడు మీలో కూడా చాలామంది మీ బంధువుల్లో, మీ రక్త సంబంధుల్లో, మీ తోబట్టుల్లో చాలామందిని కోల్పోయిన వాళ్ళు ఉంటారు. ఈ ఈస్టర్ రోజున వాళ్ళు గుర్తొస్తారు. చాలామందికి సమాధుల దగ్గరికి వెళ్ళి దండేసి సమాధుల పండుగ ఇది చేసుకుంటూ ఉంటారు కొంతమంది. నేనంటాను సమాధుల్లో ఏం లేదు, కానీ వాళ్ళు ఒకవేళ మీరు చనిపోయి వాళ్ళు గుర్తు వచ్చినా. సో ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు. సో ఎంతో మమ్మల్ని కని పెంచి ఈ చేతులతోనే వాళ్ళు ఆడించి ఎత్తుకున్న గొప్ప వ్యక్తి తండ్రి. తల్లి ఉంది, 3 ఆడపిల్లల తర్వాత పుట్టారంటే అసలు దించేది కాదు నన్ను. అసలు స్కూల్కి కూడా ఎత్తుకుని తీసుకెళ్ళాలి, అసలు అంత ప్రేమ. ఒక్కనే కొడుకుని అంత గారవంగా చూసుకుంది. అలాంటి తల్లి ఈ లోకయాత్ర ముగించింది. నాకు తల్లి ప్రేమ గుర్తొస్తుంది, కానీ ఒక నిరీక్షణ. మా తల్లి అద్భుతం. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఎన్నోసార్లు రామ్మ అని పిలిచినా సరే వచ్చేది కాదు. ఆఖరి సమయంలో ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే ఆఖరి సమయాలలో ఒక 1 year ముందే, అది వేసవికాలం మే నెలలో కూడా సభలు పెడితే అమ్మ సభలకు రామ్మ అంటే వచ్చి కూర్చుంది, దేవుని మాటలు విన్నది, అంగీకరించింది. బాబా నేను రక్షణ పొందేస్తాను బాబా అన్నది. నీళ్లు కూడా లేవు బాప్తిసం ఇవ్వటానికి. చల్లపల్లి దగ్గర ఒక చెరువు ఉంటే అక్కడికి తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చామాట. సో నాకు నిరీక్షణ ఉంది. ఓకే, మా అమ్మను చూస్తాను, ఈ కన్నులతోనే చూస్తాను. మీలో కూడా చాలామంది మీకు తోబట్టువులు, మీ కుటుంబ సభ్యులు ఎంతో ఇంపార్టెంట్ వ్యక్తులు. ఒకేలా మీకన్నా ముందుగా వాళ్ళు ముందు వరుసలో మరణించి ఉంటే వాళ్ళ గురించి దుఃఖపడవలసిన పని లేదు. క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది, జీవముతో కూడా నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడొద్దు. దేవుని బిడ్డలకి ఒక నిరీక్షణ ఉంది, క్రైస్తవ్యానికి ఒక నిరీక్షణ ఉంది. యేసయ్య ఆ పునరుద్ధానం ద్వారా మనకి ఇచ్చాడు ఆ నిరీక్షణ. యేసయ్య యోహాను సువార్తలో 14:1-4 మీరు తర్వాత చదువుకోండి. మీ హృదయాన్ని కలవరపడనీయొద్దు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, నేనుండే చోట మిమ్మల్ని కూడా కూర్చోబెడతాను. అబ్బాయి ఎంత అదృష్టం అండి. మీరు కూర్చున్న కుర్చీ, అప్పుడు అంత గొడవ అంతా కుర్చీ కోసమే కదా. 5 సంవత్సరాల కుర్చీ కోసం పోరాటం జరుగుతూ ఉంది. అసలు ఒకడు కూర్చున్న కుర్చీ మీద ఎవరిని కూర్చొనివ్వరు, కానీ యేసయ్య అంటాడు నేనుండే చోట్ల మీరు కూర్చుంటారా బాబు, ఎంత అదృష్టం. నేనుండే చోట్ల మీకు అవకాశం ఇస్తున్నాను. ఇది గొప్ప నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయిన తిరిగి లేస్తాడు. ఈ నిరీక్షణతో భక్తి చేద్దాం, సంపూర్ణతలో కొనసాగించబడదాం. ఇట్టి కృప యేసయ్య మన వినికిడిలో దీవెనకరంగా మార్చి, ఈ మాటలన్నీ దీవెనగా మార్చి ఆయన రాజ్యం కొరకే, రాకుడు కొరకే సిద్ధపరచునుగాక. నేను ముగిస్తాను.